జీవో నెంబర్ 396 రద్దయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు స్పష్టం చేశారు. ఏలూరులోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 రోజులుగా దస్తావేజు లేఖర్లు ఎంతో నిబద్ధతతో పెన్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ ఐజీతో జరిగిన సమావేశంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో జీవో నెంబర్ 396 అంశాన్ని పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపైన చర్చ జరిగిందని ఆరోపించారు. కొత్త రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తమ నాయకత్వంలో కొందరు మాత్రమే సుముఖత వ్యక్తం చేశారని, అయితే మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినప్పటికీ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుగానే సిద్ధం చేసిన డ్రాఫ్ట్పై సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా తాను కూడా ఆ డ్రాఫ్ట్పై సంతకం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయంపై ఐజీ తనను క్షమించాలని కోరుతూ జీవో నెంబర్ 396 రద్దు జరిగే వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగించాలని దస్తావేజు లేఖర్లందరూ నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని దస్తావేజు లేఖర్లందరూ సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మేము గత 3 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ 4వ రోజు చేరుకుంది. గత 3 రోజులుగా అన్ని ఆఫీసుల్లో కూడా చాలా సక్రమంగా, చాలా జాగ్రత్తగా మా లేఖర్లందరూ కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున ఐజీ గారు మీటింగ్ జరిగింది. ఐజీ గారు పిలిచారని అన్నట్టు రోజున ఇవాళ రమ్మని మేము మా సహచర మిత్రులు లేఖర నాయకులు కొంతమంది మేము ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడిన పరిస్థితి వేరు, అక్కడ జరిగిన పరిస్థితి వేరైపోయింది. బయట మేము మాట్లాడుకున్న మాటలు అక్కడ సక్రమంగా అమలు జరగలేదు. మేము బయట ఎటువంటి పరిస్థితుల్లో 396 జీవో రద్దుపరచడం గురించి మాట్లాడాలనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇతర నాయకులు నాకు సహకరించకుండా జీవో 396 గురించి మాట్లాడకుండా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టుకోవడానికి మా నాయకుల్లో కొంతమంది సుముఖత చూపించారు. ఎక్కువ మంది విముఖత చూపించినా చాలామంది దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. చాలా తక్కువ మంది ఆలోచనలను తీసుకుని అక్కడ ఐజీ గారి దగ్గర ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఉంచారు. ఆ డ్రాఫ్ట్ మీద అందరినీ సంతకాలు పెట్టమన్నారు. ఐజీ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. విధి లేని పరిస్థితుల్లో నేను కూడా నా మనస్సాక్షిని చంపుకుని నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. అలా సంతకం పెట్టినందుకు ఐజీ గారికి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. నేను ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా లేను. దస్తావేజు లేఖలు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా లేరు. అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో విరమించడానికి వీల్లేదు. 396 జీవో రద్దు అయ్యే వరకు కూడా మనం విరమించమని చెప్తున్నారు. మరి అందరి కోరిక మీద మరి నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో సంతకం పెట్టాల్సి వచ్చిందో నాకే తెలుసు. దీని గురించి నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరిని నిందించట్లేదు కూడా. నా పిల్లల సాక్షిగా చెప్తున్నాను. నేను పెన్ డౌన్ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితం వరకు పోరాడతాను. పెన్ డౌన్ కార్యక్రమాన్ని నేను పొద్దున్నే ఉన్నానని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా సోదర దస్తావేజు లేఖర్లందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. పెన్ డౌన్ కార్యక్రమం రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి మీరంతా సహకరించి నన్ను ఈ కార్యక్రమంలో చిత్తశుద్ధి చేసి నన్ను నేను నిరూపించుకునే అవకాశాన్ని మీరంతా కలిగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం కాదు, కొన్ని 5 లక్షల జీవితాలకు సంబంధించిన సమస్య. ఆ సమస్యలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అటువంటి అనాలోచిత నిర్ణయాల్లో కూడా నేను కూడా పాల్పంచుకున్నందుకు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. రేపటి నుంచి పెన్ డౌన్ యథావిధిగా సాగుతుంది. ఎవరు చెప్పినా పెన్ డౌన్ ఆపాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిరాటంగా జరుగుతుంది. అన్ని జిల్లా నాయకులకు కూడా చెప్తున్నాను, అందరూ పాల్గొనండి. జీవో 396 రద్దు అవ్వాలి. మనకు లైసెన్సులు ఇచ్చే వరకు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాను. దస్తావేజు లేఖల ప్రెసిడెంట్ గారు వారు మా పొద్దున మన ఐజీ గారు పిలవటం తర్వాత వెళ్ళిన తర్వాత ఈ రకమైన బలం ఆయనతో కోఆపరేట్ చేయకుండా తత్మా సభ్యులందరూ కూడా బలవంతంగా ఆయన చేత ఈ సంతకాలు పెట్టడం జరిగింది. ఆయన చాలా మనస్తాపం చెందుతున్నారు దీని గురించి. ఆయన ఎటువంటి వారు ఏంటో మాకు ఇక్కడ పూర్వం నుంచి తెలుసు. మాకు గత 25-30 ఏళ్ళ బట్టి తెలుసు. కాబట్టి ఇలా చేయడం అనేది బాగుండలేదు. మేమందరం కూడా ఆయన బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పి మేమందరం నమ్ముతున్నాము. ఆయన వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం అంతా వాడికి విశదపరిచారు. కాబట్టి ఆ సిచ్యువేషన్ మేమందరం అర్థం చేసుకుని రేపటి నుంచి కూడా మేము ఈ యొక్క సమ్మెని తుది వరకు మాకు ఫేవర్గా వచ్చే వరకు
మళ్ళీ మేము పూర్వవైభవాన్ని కొనసాగించే వరకు ఈ యొక్క సమ్మెని కొనసాగిస్తామని సవినీయంగా రాష్ట్ర విధానానికి కోరుతున్నాము. ఈ యొక్క దస్తావేజులు రాసే విధానాన్ని పూర్వం ఎలా ఉంటుందో అలా చేయమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తదితర మంత్రివర్యుల్ని, ఐజీ గారిని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము. నా పేరు సముద్రాల నాగరాజు. నేను ఉమ్మడి గోదావరి జిల్లా లేఖర్ల ప్రెసిడెంట్, దస్తావేజ్ లేఖర్లకు జిల్లా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. నేను ఈ రోజున మన స్టేట్ నాయకులు అందరూ వెళ్ళి అక్కడ మన ఐజీ గారితోనూ వాళ్ళతోనూ మాట్లాడొచ్చారు. దానికి మేము ఖండిస్తున్నాము. దాన్ని మేము ఖండిస్తూ ఈ యొక్క సమ్మెని కొనసాగించాలని మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దస్తావేజ్ లేఖర్లందరికీ కూడా మేము 27 సబ్డీలో ఉన్నటువంటి దస్తావేజ్ లేఖర్ల యొక్క సోదరులందరికీ కూడా నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తున్నానండి. సమ్మెని కంటిన్యూ చేయాలని మేము ఈ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు కూడా ఈ సమ్మెని కంటిన్యూ చేయాలని ఈ జిల్లా నాయకులుగా నేను ప్రకటిస్తున్నాను.